కథ పేరు మంచితనం. ఈ కథను సేకరించినది నాగలక్ష్మి అవసరాల. ఒక ఊరిలో రాజన్న, సుబ్బన్న అనే ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. రాజన్నకు ఒక కూతురు, సుబ్బన్నకు ఒక కొడుకు ఉన్నారు. ఒకసారి రాజన్న తండ్రికి చాలా జబ్బు చేసింది. పట్నం వెళ్ళి వైద్యం చేయించాడు. చాలా డబ్బు ఖర్చయింది. రాజన్న తనకున్న ఈ 2 ఎకరాలలో ఒక ఎకరాన్ని సుబ్బన్నకు అమ్మేశాడు. అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. తొలకరి జల్లు కురిసింది. సుబ్బన్న పొలం దున్నుకుంటుండగా గుణపానికి ఏదో తగిలి చప్పుడైంది. భూమిని లోతుగా తవ్వి చూడగా 2 బిందెలు కనిపించాయి. వాటి మూతలను పగలగొట్టి చూడగా అందులో బంగారు కాసులు కనిపించాయి. సుబ్బన్న చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే రాజన్న ఇంటికి వెళ్ళి జరిగినది చెప్పి ఆ బిందెలను తనకి ఇవ్వబోయాడు. ఇవి నాకెందుకు ఇస్తున్నావు? ఆ పొలం నీకు అమ్మేశాను, అవి నీవే అన్నాడు రాజన్న. నీవు పొలం అయితే అమ్మావు గాని లంక బిందెలను కాదు కదా, అందుకని అవి నీవే అన్నాడు సుబ్బన్న. నేను పొలం అమ్మినప్పుడు అందులోని ప్రతి వస్తువు నీదే అవుతుంది, నాది కాదు, అది నాకొద్దు అన్నాడు రాజన్న. ఇలా ఇద్దరూ నీవంటే నీవనుకుని చివరికి ఆ దేశపు రాజు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పారు. ఆ విషయమంతా రాజు విని, మీ ఇద్దరిలో గల న్యాయసమ్మతమైన ధర్మసమ్మతమైన గుణాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఒకరిని ఒకరు అన్యాయంగా ఎలా దోచుకోవాలా అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ మీలాంటి ఉత్తములు ఉండడం చాలా అరుదు అని రాజు అని ఇద్దరికీ చెరొక బిందెను ఇచ్చారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. కొద్ది కాలం తర్వాత రాజన్న కూతురిని సుబ్బన్నకు కొడుక్కిచ్చి వివాహం చేసి 2 కుటుంబాల వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు. నా దేశంలో వ్యవసాయం చేసుకునే ఇద్దరు రైతులలోనే ఇంత మంచి లక్షణం ఉందంటే నిజంగా నా పరిపాలన యందు నాకు చాలా గర్వంగా కూడా అనిపిస్తోంది. దేశంలోని ప్రజలకు ఈ విషయం తెలియచేసి అందరిలో కొందరినైనా ఉన్నత వ్యక్తులుగా మారేటట్లు కృషి చేయాలి. మంచితనానికి, మానవత్వానికి రాజన్న, సుబ్బన్న ప్రతిరూపాలు. దురాశ, ధనాశ రెండూ లేవు వాళ్ళకి. నా దేశ ప్రజలకు నా వాళ్ళు ఒక ఆదర్శం అని ఆ రాజు అనుకున్నాడు. నిజమే, లక్ష్మీదేవి మంచి వాళ్ళ దగ్గరికే చేరుతుంది. అందుకే మన నిస్వార్థం, మంచితనం, మానవత్వమే మనకు శ్రీరామ రక్ష.